మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు విడిగా ఉన్న శివసేన యూబీటీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలు కలిసి ఒకే ర్యాలీలో పాల్గొననున్నారు. మహారాష్ట్ర స్కూళ్లలో హిందీ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ జూలై 5న నిర్వహించే ర్యాలీలో ఇద్దరు కలిసి పాల్గొంటారని ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఠాక్రే ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తారంటూ జై మహారాష్ట్ర అంటూ పోస్టు పెట్టారు సంజయ్ రౌత్. మహారాష్ట్ర స్కూళ్లలో హిందీ భాష బోధనకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. బీజేపీ భాష ఆధారంగా ప్రజలను విభజించాలని చూస్తోందన్నారు. బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మరాఠా మాట్లాడే మహారాష్ట్రలో భాషాపరమైన అత్యవసర పరిస్థితి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టిందన్నారు. తాము హిందీని వ్యతిరేకించడం లేదని, తప్పనిసరి చేస్తేనే అడ్డుకుంటామన్నారు. సీఎం ఫడ్నవీస్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు పోరాటం ఆపమన్నారు నేతలు.